2 చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు పోతాడు. ఉద్దేశపూర్వకంగా నమోదు చేసుకుంటే శిక్షతో పాటు ఫైన్ కూడా వేస్తాడట సీఈఓ సుదర్శన్ రెడ్డి చెప్తున్నాడు. ఇక డిఎస్ఈ సాఫ్ట్వేర్ ద్వారా డూప్లికేట్ ఓట్లు ఏరేస్తామంటుండు. ఇక డ్రాఫ్ట్ రోల్లో పేరు ఉండాలంటే ఎన్యూమరేషన్ ఫారం నింపి ఇవ్వాలంటుండు. జాబితాలో పేరు లేని వారికి ఆగస్టు 1 నుంచి ఫారం 6, ఫారం 8 ద్వారా మరో ఛాన్స్ అంటుండు. ఓటు తీసేయాలంటే ఈఆర్ఓలు రాతపూర్వక కారణాలు చూపాలంటున్నాం. పట్టణాల్లో ఇబ్బందులు ఉన్నాయి, దృష్టి పెట్టామని వెల్లడి. మరి ఇది ఒకటి చూసుకోరా, ఉద్దేశపూర్వకంగా ఎవరైనా 2 ఓట్లు ఉంచుకుంటే వాళ్ళు 1 సంవత్సరం జైలు పోదంట. మరి దానికి తోడు ఫైన్ కూడా వేస్తాడంట. అంటే ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే మెజారిటీగా రాజకీయ నాయకులకు వర్తిస్తుంది. ఓపెన్ సీక్రెట్ ఇది. ఇదే రేవంత్ రెడ్డికి కొడంగల్లో ఓటు హక్కున్నది, ఇదే రేవంత్ రెడ్డికి కొండాటిపల్లిలో ఓటు హక్కున్నది, ఇదే రేవంత్ రెడ్డికి జూబ్లీస్లో ఓటు హక్కున్నది. సేమ్ టైం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఆయన సొంత గ్రామంలో ఓటు హక్కున్నది, నందినగర్లో కూడా ఓటు హక్కున్నది. సేమ్ ప్రాబ్లం ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి ఉన్నది. ఎందుకంటే ఆయనకు పట్టణంలో ఇల్లు, నియోజకవర్గంలో ఓ ఇల్లు, సొంత ఊర్లో ఓ ఇల్లు, 3 కొంపలకు 3 ఓట్లు తెచ్చుకున్నాడు. ఆయన నచ్చిన కాడే ఎత్తాడు ఓటు. ఇన్ని రోజులు అట్టుండే పరిస్థితి. సో దానివల్ల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ దొంగ ఓట్లు తొలగించే కార్యక్రమం జరుగుతుంది. ఒక మనిషికి ఒకటే ఓటు, 3-4 ఓట్లు ఎట్లా వచ్చినాయి? మరి మీరంతా జర అప్రమత్తంగా ఉండరా. ఎందుకు డిఎస్సి అనే ఒక సాఫ్ట్వేర్ ఉందంట. దాని ద్వారా దొంగలు ఎవరో దొరికించుకుంటారట, డూప్లికేట్ ఓటర్ పట్టుకుంటారంట. సో పట్టుకొని మిమ్మల్ని జైలుకు గుంజే ప్రమాదం ఉంది. మరి దాన్ని ఏమన్నా మీ సొంతంగా మీ సెల్ఫ్గా మీరు రద్దు చేసుకునే అవకాశం ఉంటే రద్దు చేసుకోరు. దొరికిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ జైలుకు పోవాల్సి వస్తుంది. 2 వేర్వేరు నియోజకవర్గాల్లో లేదా రాష్ట్రాల్లో ఓటు కలిగి ఉండడం చట్ట విరుద్ధమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చెప్తున్నాడు. అయితే ఈసీ అందిస్తున్న డెమోక్రాట్ డిఎస్సి సాఫ్ట్వేర్తో డూప్లికేట్ ఓట్లను సులభంగా గుర్తిస్తామని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా 2 చోట్ల ఓట్లు నమోదు చేసుకొని ఓటు వేస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తామని అన్నారు. ఇలాంటి కేసుల్లో ఇప్పటికే కొందరికి నోటీసులు జారీ చేశామని గుర్తు చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఈఓ సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. అర్హులైన ప్రతి పౌరుడు ఒంటరిగా నమోదు కావాలన్నదే ఎన్నికల సంఘం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ బాధ్యతగా వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షాళనలో ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్టు చెప్పిరట. సో పారదర్శకత దేవుడెరుగు. కానీ ఈ బిఎల్ఓలు సరి అయిన స్థానంలో సరి అయిన పద్ధతిలో ఓటర్లతో నడుచుకుంటలేరు. లేదంటే ఓటర్లకు సరి అయిన మోతాదులో వాళ్ళు అంటారు వాళ్ళ విధులను నిర్వహిస్తలేరు. వాళ్ళు ఏదంటే ఓ బిఎల్ఏ ఉన్నాడు, ఆయన వైస్ అంటారు గ్రామ పంచాయతీల సర్పంచ్ ఉప సర్పంచ్ ఏదో ఉన్నాడు. ఆయన లోపలార్లో కూర్చొని లోపలార్లో వేసి ఆమె ఒకసారి ఇచ్చి రారా పోయి నీ ఓటు మేడం వచ్చిందని ఇస్తారు. ఆమె అట్లా కూర్చొని తినేందుకు రాలే బిఎల్ఓగా. ఇంటింటికి పోయి మనిషిని చూసి నీ కొడుక, నీ కూతురా, నీ బిడ్డ, నువ్వా ఏందని ఇంచు టు ఇంచు ఎంక్వైరీ చేసి రాసుకోవడానికి వచ్చిర్రు. ఎవనో ఇంట రాజకీయ నాయకులు కూర్చొని చేసేది ఈ ప్రక్రియ జరుగుతున్నది గ్రామ పంచాయతీలలో. సో దాని అధికారులు కూడా అప్రమత్తమై ఈ బిఎల్ఓలకు సూచన చేయాలి, లేదంటే అవసరమైతే వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. అంతేనా కదా? వాళ్ళకు జీతం ఇచ్చి కూర్చోబెట్టింది ఇట్లా ఓనింట్లో కూర్చొని మీరు రాసుకొని పోవడానికా? ఇప్పుడు ఈ వ్యవస్థ నా విషయంలోనే జరిగింది, మంది విషయంలో చెప్తారు, నా విషయంలో జరిగింది. అట్లా చేస్తారు మీరు? చూడాలి. సో ఇది ఒక వార్త. తర్వాత ఇంకో నిమిషం, ఈయన కూడా రాసినట్టుంది మా రాధాకృష్ణ, పత్తి గింజ జర్నలిస్ట్ కదా. సో 2 చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు, ఉద్దేశపూర్వకంగా అలా పొంది ఉంటే శిక్ష జరిమానా. మా రాధాకృష్ణ ఫస్ట్ జైలు పోతాడు. మా రాధాకృష్ణ కూడా 2 ఓట్లు ఉన్నాయి, 2 ఇది ఉన్నాయి కథ. మా రేవంత్ అన్న కూడా ఉన్నాయి, మా చంద్ర అన్న కూడా, అందరికీ ఉన్నాయి. ఓటర్లంతా సర్లో పాల్గొని ఓటు హక్కును రక్షించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి ఇవ్వాల్సిందే. ముఖ్యమంత్రికి అయినా ప్రధానమంత్రికి అయినా మినహాయింపు లేదు. సో మా సారు బాగానే చెప్పింది. కానీ ఈ కార్యక్రమం మాటల్లో ఉందా చేతల్లో ఉందా?
ఇంకోటి ఇప్పుడు మీరు ఏదో దొంగ ఓట్లు తొలగిస్తుంటారు. ఆంధ్రాలో ఓట్లు ఉన్న వాళ్ళకే తెలంగాణలో హైదరాబాద్లో ఓట్లు ఉన్నాయి. ఈ సెటిలర్ అనేటోళ్ళందరికీ అయ్యే ఓట్లు. వాళ్ళకి సొంత గ్రామ పంచాయతీలో ఒక ఓటు ఉన్నది, హైదరాబాద్ పట్టణంలో ఇంకో ఓటు ఉన్నది. మరి వాళ్ళ సెటిలర్ల ఓట్లు పోతున్నాయా పోతలేవా అంటే రాజకీయ పార్టీల కోసం కొమ్ము కాస్తున్నారు అధికారులు. సెటిలర్ల ఓట్లు 2 ఓట్లు అన్నట్టే. వాళ్ళు ఎప్పుడో 20 ఏళ్ళ కింద వచ్చుంటారు, ఇటు ఓటు తెచ్చుకున్నారు. కానీ అక్కడ ఉన్న ఓటు సంగతి ఏంది? వేరే రాష్ట్రంలో కూడా ఓటు ఉన్నది కదా. మరి మీ సాఫ్ట్వేర్ దాన్ని పసిగట్టదా? ఏదో డిఎస్సీనో ఏదో బోఎస్సీనో అంటారు. మీ సాఫ్ట్వేర్ దాన్ని ఫిల్టర్ చేయగలుగుతుందా? అక్కడ చంద్రబాబుని గెలిపించేది ఈ ఓట్లే, ఇక్కడ రేవంత్ని గెలిపిస్తానికి ప్రయత్నం చేసేది ఈ ఓట్లే. అంతేనా కాదా? సో మరి అది కూడా ఒక డౌట్ అయితే నాకు కనిపిస్తుంది.